హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఇక్కడ చూడండమ్మా, ఉపకారములు ఏమని ఉన్నాడు ఇక్కడ? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగము అనలేదు కానీ యాగములు అన్నాడు. ఎందుకు యాగములు అన్నాడంటే, ఉపకారము అనేది యాగమే దేవునికి, ధర్మము చేయుట అనేది కూడా దేవునికి యాగమే. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి యాగము. ఇప్పుడు దేవునికి ఇష్టమైనది ఏంటంట? ఉపకారము చేయడం ఆయనకు ఇష్టమైన యాగం, ధర్మం చేయడం ఆయనకి ఇష్టమైనటువంటి యాగం. ఈ మాటతో ప్రభు మనల్ని సంధించునుగాక. అందరూ దేవుని సహాయం కొరకు అర్థిద్దాం. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మహాతండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. పలుమారులు మీ స్వరాన్ని మేము వినగలుగుతున్నాము కనుకనే ఈ లోకయాత్రలో ప్రభువా మేము మీ వాక్యానుకూలముగా జీవించడానికి నాయన ప్రయత్నం చేయగలుగుతున్నాం. మాకు శక్తి సరిపోనప్పుడు ప్రభువా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహిస్తూ మీరు ఏ వాక్యముతో అయితే మాతో మాట్లాడుతూ ఉన్నారో ఆ వాక్య సారాంశ యొక్క సత్యములో నిలబడడానికి, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించడానికి మా ప్రాణాత్మ దేహాలను మీరు సిద్ధపరుస్తున్న విధానం గొప్పది నాయన. అది మీ వలనే జరుగుతుంది ప్రభువా, మీకు వందనాలు. కృపగల దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడబోయేటువంటి అంశమంతటిని ప్రభువా సకాలములో తండ్రి నాయన మేము ముగించుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ ఆత్మ స్వాధీనమందు మమ్మల్ని ఉంచండి. మరి ఎక్కువగా ప్రభువా మీ కొరకు తెలుసుకోవడానికి, ఎక్కువగా వాక్యములో ఉండేటువంటి విషయాలను ప్రభువా మేము అవగాహన చేసుకోవడానికి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి సాష్టాంగపడి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాటలు మాతో మాట్లాడి వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మాకు ఇమ్మని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా హెబ్రీ గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడంటే ఉపకారము గురుండి, ధర్మము గురుండి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఇదంతా ఎవరు రాసినా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తేనే ఈ మాటలు వాళ్ళు రాశారు. అందుకే ఈ మాటలు ఆత్మావేశం వలన పుట్టిన మాటలు. హల్లెలూయా. మామూలుగా మనం చదువుకుని పిల్లలకి పుస్తకాలు రాయిరా చదువుకుని పిల్లలకి. ఆ పుస్తకాలు ఆత్మావేశం వలన కలిగినటువంటి పుస్తకాలు ఏవి కాదు. కానీ ఇది మాత్రం ఆత్మావేశం వలన కలిగినటువంటి పుస్తకం. ఇది ఆత్మచేత, దేవుని ఆత్మచేత, దేవుని బిడ్డల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి శక్తివంతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి మాటలు. హల్లెలూయా. అందుకే మనకి దేవుడు బైబిలే. ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఇప్పుడు ఎవరి యొద్ద ఉండెను? మన చేతులలో ఉండెను. అందుకే ఈయన ఎవరు? మనకి దేవుడుగా. ఈ వాక్యాన్ని మనం దేవునిగా భావిస్తాం. పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇది, జీవ గ్రంథం, మనల్ని జీవింపజేసేటువంటి గ్రంథం, యుగయుగాలు జీవితం కొరకు మనల్ని ఆయుత్తపరచగలిగేటువంటి గ్రంథం. హల్లెలూయా. ఇక్కడ ఉపకారమును ధర్మమును ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉపకారం అంటే ఏంటో మనకు తెలుసు, ధర్మం అంటే ఏంటో మనకు తెలుసు. కానీ వాక్యపు లోతుల్లో నుండి మనం ఇంకా అనేక విషయాలను అధ్యయనం చేసుకుందాం. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఉపకారం, ధర్మం చెయ్యండి, ఇది నాకు ఇష్టకరమైనటువంటి యాగము. ఇష్టకరమైనటువంటి యాగం. ఎందుకు దేవుడు ఉపకారం చేయమంటున్నారు? ఎందుకు దేవుడు ధర్మాన్ని చేయమంటున్నారు? ఉపకారం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అంటే ఉపకారములోని భాగమే ధర్మం చేయడం. ఏంటండి? ఉపకారములో భాగమే ధర్మం చేయడం. ఉపకారం అంటే ఏంటి అంటే మేలు చేయడం, ఉపకారం చేయడం, మంచి చేయడం. హల్లెలూయా. చెడు చేయడం ఉపకారమా?
చెడు చెడు ఉపకారమా అపకారమా? మనందరికీ కూడా అవగాహన ఉంది కదా. ఇప్పుడు మంచి చేయడం, మేలు చేయడం, సహాయం చేయడం, ఇదంతా కూడా ఉపకారములోనికి వస్తుంది. ఎందుకు దేవుడు మనల్ని ఇవన్నీ చేయమన్నాడు అంటే, పరలోకంలో మనం ధనం సమకూర్చుకోవాలి అని దేవుడు వీటన్నిటినీ మనల్ని చేయమన్నాడు. పరలోకంలో ముఖ్యంగా మనకి ఏం కావాలి? ధనం. ఏం కావాలి? ధనం. ఒక మాటలో చెప్పాలంటే ఇది పరలోక ధనం. మనం పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకోకపోతే ఏమవుతుంది? ఉపకారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ధర్మం అంటే ఏంటి? ధర్మం ఎవరెవరికి చెయ్యాలి అనే విషయాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. హల్లెలూయా. రాబో కాలము కొరకు పునాది వేసుకుంటూ. చెప్పండి. ఇక్కడ చూడండి, ఒక్కటి మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కొంత వివరణ ఇస్తాను నేను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలం కొరకు తమ కొరకు మంచి పునాది వేసుకుంటూ. వేసుకుంటూ అంటే అర్థం ఏంటి? వాస్తవ జీవం ఏంటి? పరలోకం. ఇది అవాస్తవమైనటువంటి లోకం. ఇక్కడ ఉన్నటువంటి ధనం కూడా అవాస్తవమైనటువంటి ధనము, లేక అస్థిరమైనటువంటి ధనం. అవాస్తవమైన ధనం అంటే ఏంటి? మనం చనిపోయిన తర్వాత మనతో ధనం వస్తుందా? మనం చనిపోయిన తర్వాత మనతో ధనం రాదు. అంటే ఇది అస్థిరమైన ధనమేనా మనకి? మనం చనిపోయిన తర్వాత మన దేహం వస్తుందా? రాదు. అస్థిరమైన ధనమేనా? మన బీరువాలో ఉన్న బట్టలు వస్తాయా? రావు. మనం వండుకున్న వంటకాలు వస్తాయా? రావు. మనం దాచుకున్న బంగారం వస్తుందా? రాదు. ఏదైనా వస్తుందా? ఏది రాదు. అందుకే భక్తుడు ఆత్మవేశంతో పలుకుతున్నటువంటి పలుకు ఏంటో తెలుసా? ఇది అవాస్తవమైనటువంటి లోకం. ఈ లోకములో మన జీవితం అవాస్తవమైనటువంటి జీవితం. ఈ లోకములో మనకున్నటువంటి ధనం అవాస్తవమైనటువంటి ధనం, లేదా అస్థిరమైనటువంటి ధనం. ఈ ధనం మనకి స్థిరం కాదు. ఏం కాదు? ఈ ధనం మనకి స్థిరమైనది కాదు, అస్థిరమైంది. అంటే ఇప్పుడు మనం స్థిరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎందుకు? వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకొనుటకు మంచి పునాది వేసుకొనుచు అంటాడు. అంటే మంచి పునాది మనం వేసుకోవాలి. ఇప్పుడు పరలోక రాజ్యానికి మంచి పునాది వేసుకోవడం అంటే ఏంటి? పరలోక రాజ్యానికి మంచి పునాది వేసుకోవడం అంటే ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. చెప్పండి మీరందరూ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. మంచి పునాది వేసుకుంటే సరిపోద్దా? దాని మీద ఇల్లు కట్టుకోవద్దు. పునాది మీద ఎవరైనా జీవించగలుగుతారా? ఇప్పుడు దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసం ఏంటమ్మా? దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసం. దేవుడు ఏమంటాడు? మనం ఏమి గైకొనాలా ఆయన యందు విశ్వాసం ఉంచితే? ఆజ్ఞ, మాట, చిత్తం. మనం పాట కట్టుకున్నాం కదా, నీ ఆజ్ఞ మాట చిత్తం గైకుంటా, నీ ప్రేమ యందే నేను నిలుచుంటా. అవునా కదా? అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకొనడం, ఆయన మాటను గైకొనడం, ఆయన చిత్తమును చేయడం. చెప్పండి అందరూ. ఆయన ఆజ్ఞను గైకొనడం, ఆయన మాటను గైకొనడం, ఆయన చిత్తం అంతటిని చేయడం. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నిర్గమకాండం 20లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన మాట కూడా ఆజ్ఞ వంటిదే. చెప్పండమ్మా. ఆయన మాట కూడా ఆజ్ఞ వంటిదే.
అందుకే యోహాను సువార్తలో దేవుడు మాట్లాడితే ఏమన్నారు? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకుంటాడు, నన్ను ప్రేమించువాడు నా మాటను గైకుంటాడు. ప్రేమించడమే ఆజ్ఞ, ఆయనను ప్రేమించడమే ఆజ్ఞ. అందుకే ఆజ్ఞ ఎలా ఉంది రాయబడింది? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెననున్నది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు చిత్తం గైకుంటా అంటే ఆయన ఆజ్ఞలు ఇస్తారు, వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ ఇస్తారా? మనకి ఇస్తారా లేదా? వ్యక్తిగతంగా మనకి ఆజ్ఞ ఇస్తారా లేదా? నాకు వ్యక్తిగతమైన ఆజ్ఞ ఇచ్చారు దేవుడు. ఏంటో తెలుసా? నీవు ప్రార్థనా పరురాలవై ఉండవలెను. నాకు వ్రాతపూర్వకంగా వ్రాయించి చూపినటువంటి మాట ఇది. అంటే వ్యక్తిగతంగా దేవుడు నాకు ఏమిచ్చాడు? ఆజ్ఞ అంటే మాట. దీన్ని కూడా నేను నెరవేరిస్తేనే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన దాన్ని అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అందుకే మత్తయి సువార్తలో ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనాలి. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆయన మాట గైకొనాలి, లేదా వ్యక్తిగతమైన ఆజ్ఞ గైకొనాలి. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఆయన చిత్తాన్ని గైకొనాలి. హల్లెలూయా. దీనిలో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నాయంటే పరలోక రాజ్యం మనకి దక్కదు. అందుకే దేవుడు అంటాడు, నేను పరిపూర్ణుడనయుండులాగున మీరును పరిపూర్ణులై ఉండాలి. అంటే మనం ఆజ్ఞలు గైకోవాలా? అవునా కదా? ఆజ్ఞలు గైకొని వ్యక్తిగతమైన మాట గైకొనకపోతే కుదురుతుందా? కుదరదు. ఆయన చిత్తం చేయకపోతే కుదురుతుందా? కుదరదు. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఇది టచ్ అవుద్ది. ఆయన ఆజ్ఞ గైకొనాలి, ఆయన మాట లేదా వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ గైకొనాలి, ఆయన చిత్తం అంతటిని మనం గైకొనాలి. అప్పుడు పరలోక రాజ్యం మనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునాది వేసుకోవడం. ఏ వేసుకోవడం? అయ్యి బాబు ఎంత ఉందండి. మరండి ఇల్లు కట్టడానికి కూడా ఎంత ఉంటుందండి? చెప్పండి. ఇల్లు కట్టడానికి కూడా ఎంత ఉంటుందండి? మన వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చేసినట్టుగా ఉండదు మనకు అక్కడ. అర్థమైందండి? అందుకని ఆజ్ఞ, మాట, చిత్తం గైకొనడం. చూడండి జాగ్రత్తగా ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలము కొరకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. వాస్తవమైన జీవం సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలానికి మంచి పునాది వేసుకొనుచు. పునాది వేసుకోవడం అంటే ఏంటి? అర్థమైందా మీకు? ఏంటి పునాది వేసుకోవడం అంటే? ఆజ్ఞ, మాట, చిత్తం టోటల్గా ఆయన యందు విశ్వసించడం. విశ్వసించడం అంటే ఆయన ఏం చేయమని చెప్పారో అన్నీ చేసుకుంటూ ఉంటే మనం పునాది వేసినట్టు లెక్క. పునాది వేసుకొనుచు. ఇప్పుడు కట్టబడాలంటే ఏం చేయాలి మనం? ఈ ఇల్లు పరంగా చెప్దామమ్మా. ఈ లోకంలో ఉన్న ఇల్లు పరంగా కట్టబడాలంటే ఏం చేయాలి? త్వరగానే టైం అయిపోద్ది ఏమా, ఎవరికి తెలియదు, నాకు ఒక్కరిదానికి తెలిసి చెప్పేనా. ఇసుక కావాలి ఏమా, అవునా? ఇనుము కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి. ఇవన్నీ దేంతో కొంటావు? చెప్పండి. డబ్బుతో కొంటావు. ఈ డబ్బు లేకపోతే నువ్వు కొనగలవా? అప్పు చేస్తామండి, తిప్పలు పడతామండి, అవి కదా నేను అడుగుతుంటా. ఈ డబ్బు ధనము లేకపోతే కొంటావా? కొనగలవా? నీకు ఇటుకలు వస్తాయా? ఇనుము వస్తుందా? సిమెంట్ వస్తుందా? ఇసుక వస్తుందా? డబ్బులుంటే ఏదన్నా కొనుక్కుంటాం, ఏదైపోయిందో అది ఎక్కువ కొంటాం. అవునా కదా? అందుకని ఈ లోకములో నీ ధనము నీకు ఇల్లు కట్టడానికి ఎంత ఉపయోగపడుతుందో, పరలోకములో నీవు సమకూర్చుకునే ధనం నీవు కట్టుకోవడానికి, నివసించడానికి అంత ఉపయోగపడుతుంది.
హల్లెలూయా. దేవుడికి స్తుతి కలుగుగాక. డబ్బు లేనోడు ఇల్లు కట్టగలడా? చెప్పండి అమ్మా. కట్టలేము. అలాగే పరలోకంలో ధనం లేకపోతే ఇల్లు వచ్చేద్దాం మనకి? రాదు. దీని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. ఒక 15 నిమిషాలు అటు ఇటులో వెళదాం. హల్లెలూయా. దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూడండి ధ్యానాంశం. ఇప్పుడు మనం ధనం సంపాదించుకోవాలి. అందుకని మనం ఇక్కడ మేలు చేయాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలి? మేలు చేయువారును, తర్వాత సత్క్రియలు అను ధనము సత్క్రియలు అంటేనేంటి? మంచి క్రియలు. క్రియలు అంటే ఏంటి? పనులు. అంటే మంచి పనులు. సత్క్రియలు అనే ధనం అంటే ఏంటంటే మనము చేసే మంచి పనులే మనకు ధనం. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపకారములు ఎన్ని? మేలు చేయువారును, రెండవది సత్క్రియలను ధనం కలిగిన వారును, ఔదార్యము కలిగిన వారును, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. హల్లెలూయా. ఇప్పుడు మేలు మన మట్టుకు మనమే చేసుకుంటామా? ఇతరులకు చేస్తామా? ఇది బాగా గుర్తుంచుకోండి అమ్మా. మేలు మన మట్టుకు మనమే చేసుకుంటామా? ఇతరులకు చేస్తామా? అంటే ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? మీరు మేలు చేయగలగాలి. ఏమండి, మన బిడ్డలకు మనమే మేలు చేసుకోవడం చాలా ఈజీ, అవునా కదా? మన ఆస్తి మన పిల్లలకు రాసి ఇవ్వడం చాలా ఈజీ. మన పిల్లల్ని మనం చదివించుకోవడం చాలా ఈజీ కదా? మన కొరకు మనం సంపాదించుకోవడం చాలా ఈజీ. దేవుడు మిమ్మును ఆయన ఆత్మతో నింపునుగాక. హల్లెలూయా. ఆయన ఆత్మ మాత్రమే మీలో పని చేయునుగాక. ఏ దురాత్మకు మీకు మీలో అవకాశం ఉండకుండునుగాక. ఏ దుష్ట స్వరము మీకు వినబడకుండునుగాక యేసు నామములో. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఎవరిని వాళ్ళే చూసుకుంటారు, ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు, ఎవరి తల్లిదండ్రులను వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మేలు ఎవరికి చేయాలి మనం అనేది మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. మనలో మనకే చేసుకుంటే పరలోకంలో దానం అవ్వదు. ఇది మాత్రం చాలా ప్రాముఖ్యమైన పాయింట్. అలాగని మనలో మనకు చేసుకోవద్దు అంటారండి. నేను అలాగ అసలు అన్నాం. దేవుని వాక్యం అలా అస్సలు అందమ్మా. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే వినగలిగే చెవి గ్రహించే మనస్సు ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేలు ఎప్పుడు కూడా ఇతరులకు చేసే దాని గురిండే దేవుడు మాట్లాడతాడు. ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి అనే మాట మనం అధ్యయనం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు సహోదరులు అంటే మనలో మనమా, ఇతరులా? ఇతరులు అంటే ఎవరో అంటే మనకు అర్థమవుద్ది, మన సంఘములో ఉన్నవాళ్ళు కావచ్చు. ఇంకా మీకు వాక్యం వస్తుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటే పొరుగువారి మీద. ఎవరి మీదమా? పొరుగువారి మీద. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును వారితో బంధింపబడి ఉన్నట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. బంధింపబడినట్టుగా ఉన్నట్టుగా మనకు కనబడితే వాళ్ళను మనం బంధకాలలో నుంచి, ఏ బంధకాలు? కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ అనేటువంటి బంధకాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా మీకు? అంటే ఎవరో సహోదరులు అంటే ఇతరులు అంటే పొరుగువారు. పొరుగువారు అంటే ఎవరు అనుకున్నాం మనం? మనం పొరుగువారి గురించి వాక్యం చెప్పుకున్నప్పుడు ఎవరనుకున్నాం? పొరుగువారంటే మన సహోదరులు మనకి పొరుగువారే, మన ఇరుగు పొరుగు మనకి పొరుగువారే. ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకు ఆప్తులు అనబడిన వాళ్ళు
వాళ్ళు ఎవరైనా సహోదరులైనా బయట వాళ్ళన్నా ఎవరైనా, శత్రువులు కూడా మనకి పొరుగువారే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, మనకిక్కడ అర్థమైంది, కష్టములో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, వాళ్ళతో కూడా మనం బంధింపబడినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళని బంధకాలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమరయుని ఉపమానం చెప్పారు. ఇక్కడ సమరయుడు అనబడినటువంటి వ్యక్తి, సమరయుడు తన పని మీద బయటికి వెళుతూ ఉన్నాడు, అవునా? అయితే ఇతను వెళుతూ ఉండగానే ఒక సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టబడి దొంగిలింపబడి నా అనుభవంలో పడిపోయినటువంటి వాడే ఉన్నాడు. అతడు కొన ఊపిరితో ఉన్నట్లుగా దేవుడు తెలియపరుస్తున్నారు. అక్కడ కొన ఊపిరితో అంటే దొంగల చేతికి చిక్కాడంట, దొంగలు వాడిని కొట్టారంట, దోచుకున్నారంట, కొన ఊపిరితో వదిలి వెళ్ళిపోయారంట. ఈలోపు సమరయుడు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఈలోపే ఈ ఘటన ఒక ఇద్దరు చూశారు. వాళ్ళలో మొదటివాడు ఎవరంట, మనందరికీ తెలుసు కదా, యాజకుడు. రెండవ వాడెవరో, లేవీయుడు. యాజకుడు ఎవరో, లేవీయులు ఎవరో, క్రైస్తవులు, సేవ చేసేవాళ్ళు, వాక్యం అంతా తెలిసిన వాళ్ళు. ఈ వాక్యం అంతా తెలిసిన వాళ్ళు చూసి చూడలేనట్టు ముఖం పక్కెట్టుకుని వెళ్ళిపోయారంట. కానీ సమరయుడు అనబడేటువంటి ఆ వ్యక్తి పడినటువంటి అనుభవంలో ఉన్న వాడిని చూచి అతను వాహనం దిగి అతని మీద జాలిపడి కనికరపడి అతనికి ఏం చేశాడు, చికిత్స చేసి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్యునికి అప్పగించి అక్కడ కొన్ని డబ్బులు ఇచ్చి, అయ్యా నేను వేరే పని మీద బయటికి వెళుతున్నాను, ఈ వ్యక్తిని ఇదిగో ఈ డబ్బులతో నువ్వు చూడు, ఇంకా ఏమైనా డబ్బులు పడితే నేను ఇస్తానయ్యా, అంతవరకు కూడా ఇతన్ని నీ దగ్గర పెట్టుకుని చూడు, నేను వచ్చేంతవరకు కూడా చక్కగా ఇతన్ని చూడు అని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ వాక్యం తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యాజకుడు, లేవీయులు. వీళ్ళెవరు మందిర సేవ చేసేటువంటి అనుభవంలో ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళే సహాయం చేయలేకపోయారు. కానీ సమరయులు అంటే ఏమంటాం మనం, పాపులు అంటాం. సమరయ స్త్రీని ఏమంటాం మనం, పాపి అంటాం. జక్కయ్యని ఏమంటాం మనం, పాపి అంటాం. సుంకపు గుత్తదారుల్ని ఏమంటాం మనం, పాపి అంటాం. వాళ్ళు కూడా ఏమంటారు, ఈ లేవీయులు యాజకులు కూడా వీళ్ళని ఏమంటారు, సమరయుల్ని పాపి అంటాం. కానీ అతను ఎంత మంచి పని చేశాడు, అవునా కదా? ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇది ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుద్ది, జాగ్రత్తగా పెట్టుకోండి. అయితే ఇప్పుడు సహాయపడ్డా లేదా? మన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చదివాం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి. అంటే మన తోటి వారిని మనం ప్రేమించాలి. బంధకములో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు కూడా అటువంటి బంధకములో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, మీరు బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళకు మీరు సహాయం చేయండి లేదా ఉపకారము ధర్మము చెయ్యండి. ఇప్పుడు వాస్తవమైన జీవితానికి మంచి పునాది వేసుకొనుచు ఏం చేయాలి, మనం మేలు చేయాలంట, ఔదార్యం కలిగి ఉండాలంట, సత్క్రియలు అంటే మంచి పనులు అనేటువంటి ధనం కలిగి ఉండగలగాలంట. ఇంకొక మాట ఏంటి, మన ధనంలో ఇతరులకు పాలు ఇవ్వాలంట. అవునా? దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు దీన్ని విడదీద్దాం. ఎవరిని, ఈ సమరయుని సందర్భాన్ని విడదీద్దాం. సమరయుడిలో ఈ లక్షణాలు చూడగలుగుతాం. ఏ లక్షణాలు, ఔదార్యము కలిగి ఉండుడి. ఔదార్యం ఉందా లేదా, కనికరపడ్డా, హుషారుగా ఉండాలి మీరు, నాకు నడిపింపు రావట్లేదు. కనికరపడ్డా, జాలి పడ్డా, దయ చూపించాడా, అవునా? డబ్బులు ఖర్చు పెట్టాడా, అంటే మీ ధనములో ఇతరులకు పాలు ఊడి ఇచ్చాడా లేదా? అతడు బంధకములో పడి ఉన్నాడు అని ఇతను కూడా బంధకములో పడి ఉన్నంతగా అతనికి సహాయం చేశాడా? అంటే ఎగ్జాక్ట్గా ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయినాయి అతనిలో. చెప్పండి. నేను అనేది ఏంటంటే, మనకు వాక్యం తెలియడం వల్ల ఒరిగేదేమీ లేదు, ఆ వాక్యానుకూలంగా బ్రతకడం వలన మాత్రమే రాబో కాలము కొరకు మంచి పునాది వేసుకున్న మనము దాని మీద మనం ఏం చేయగలం,
కట్టుకోగలం. మనం ఈ లోకంలో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. సగం సగం కట్టబడే స్థితి వద్దు మనకి. మనం పరిపూర్ణులం కావాలి. హల్లెలూయా. పరిపూర్ణులం కావాలంటే వాస్తవమైన జీవం కొరకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయువారును, ఔదార్యము కలిగిన వారును, సత్క్రియలను, ధనం కలిగిన వారును, మన యొక్క ధనములు ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవలనని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇదేంటి? ఆజ్ఞ. ఇదేంటమ్మా? ఆజ్ఞ. మనలో ఏ లక్షణం ఉండాలి? ఔదార్యం ఉట్టిపడగలగాలి, కనికరం ఉట్టిపడగలగాలి. ఇతరులను చూస్తున్నప్పుడు, బంధకాల్లో ఉన్నవాళ్ళు చూస్తున్నప్పుడు మనకి జాలి కలగాలి. మన ధనాన్ని వాళ్ళ కొరకు వెచ్చించుటకు మనకు దాతృత్వం కలగాలి. హల్లెలూయా. దీనినే మేలు చేయడం లేదా ఉపకారమును, ధర్మమును చేయడం అంటారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇది దేవునికి ఏంటంట? ఇష్టమైనటువంటి యాగం. ఇప్పుడు లేవీయుడు ఇష్టమైనటువంటి యాగాన్ని చేయగలిగాడా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. చేయగలిగాడా? చేయలేకపోయాడు. మరి యాజకుడు చేయగలిగాడా? మరి ఎవరు చేయగలిగారు? సమరయుడు చేయగలిగాడు. అందుకే నేను అంటాను, క్రియలు లేని విశ్వాసం మృతం. నాకు వాక్యం అంతా తెలుసండి, ఏంటి ఒరిగేది? తెలిస్తే చెయ్యాలి కదా. దేవుడికి స్తుతి కలుగుగాక. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా. అలా వర్షంలో తడిసిపోతుంటే కాసేపు ఆగి, బాబు వర్షంలో తడిసిపోతున్నావా, గుడిగేసుకో. నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పాలా? గుడిగేసుకో. బాబు చలి పెడుతుందా, కంబలు కప్పుకో బాబు, చలి ఆగుద్ది. బాబు బట్టలు లేవా, ఇలా సేదా వెళ్ళిపో, కుడివైపు తిరుగు, చాలా షాపులు ఉంటాయి, కొనేసుకో. బాబా ఆకలేస్తుందా నాయన, ఆకలేస్తుందా, ఇగో మా ఎర్రడోని క్యాంపులను హోటల్ పెట్టబోతున్నారు, పెట్టారు, అక్కడికి వెళ్ళి తినే. నీ ఉచిత సలహాలు ఎవరికి కావాలి అమ్మా? ఉచిత సలహాలు ఎవరికి కావాలి? ఈ రోజున ప్రేమ ఉన్నట్టుగా కనుపరిచేవారు పిల్లికి భిక్ష పెట్టరిళ్ళు. ఉచిత సలహాలు మాత్రం బాగా మాట్లాడదు. ఎందుకో తెలుసండి? స్వరపేటకు అరగడానికి నయా పైసా ఖర్చు పెట్టక్కర్లేదు దీనికి. అవునా? ఖర్చు పెట్టేలాగుంటే ఆ మాట ఆ ముక్క కూడా మాట్లాడం. ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడతాం. దేవునికి కావలసింది క్రియలతో కూడినటువంటి విశ్వాసముతో నీవు కనుపరిచేటువంటి క్రియలు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు కావలసింది క్రియలు, క్రియలు, క్రియలు. నోటి మాటలు కాదు, క్రియలు. లేవా మనం పురుకొల్పబడుదుముగాక. హల్లెలూయా. మన వలన కాదా ఆత్మ సహాయమును పొందుకుందుముగాక. హల్లెలూయా. జయించుదుముగాక. హల్లెలూయా. వాక్యములో నిలబడుదుముగాక. ఇట్టి కృపా దాతృత్వ హృదయము దేవదేవుడు మనందరి మీద శీఘ్రంగా కుమ్మరించునుగాక. ఈ మనస్సు లేకపోతే చేయలేమండి. ఏం లేకపోతే చేయలేం? మనస్సు లేకపోతే చేయలేం. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తిని మత్తయి, మార్కు, లోక ముగ్గురు రాసేశారు. ఆ వ్యక్తిని ముగ్గురు సంభాషణలో నుంచి కూడా నేను మీతో చెప్తాను. ఒకరేమో ధనవంతుడు అన్నారు, ఒకరేమో యవనుడు అన్నారు, ఒకడేమో ధనవంతుడు యవనుడు, ఒకరేమో అధికారి అని రాశారు. ఇతను మిక్కిలి ఆస్తిపరుడంట. కథ చెప్పినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మిక్కిలి ఆస్తిపరుడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యం చెప్పడం ముగించుకుని వెళుతున్నప్పుడు ఈ వ్యక్తి అంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నిలబడిపోయి, లేదా మీ భాషలో పెద్ద మొక్కలు వేసేసి, యేసుక్రీస్తు ప్రభువా, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడంట. ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారంట, మంచి పని గురించి నన్ను ఎందుకు అడుగుతావు? సత్క్రియల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? సత్క్రియలు అంటే నీకు తెలుసా? ఆజ్ఞలన్నీ గైకో పో అన్నారంట. ఆజ్ఞలన్నీ గైకో పో. అప్పుడు ఆయన అన్నాడంట, చిన్నప్పటి నుంచి నేను ఆజ్ఞలు గైకుంటున్నాను ప్రభువా అన్నాడంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, శభాష్, నా ఆజ్ఞలు గైకుంటివి, పరలోకం నీదే అని అనలే. అంటే మనకింత ధ్యానం అక్కర్లేదు. ఆయన ఏమన్నారు తెలుసా? నీకొకటి కుదువుగా ఉన్నది అన్నారంట. అంటే ఈ అయ్యగారు పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని చాలా ఆతృత ఉంది.
ఏమండి ఈ రోజున మైకెట్టండి మీ దగ్గర, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీకు ఇష్టమేనంటే ఎవరైనా కాదండి అంటారా? చెప్పండి. మనందరికీ ఆతృత ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఆయనకు కూడా ఆతృత ఉందా లేదా? అంటే మనందరూ ఒకటో కదా చూద్దాం. ఆయనకి చాలా ఆతృత ఉంది. అప్పుడు నీకు ఒకడు కొదువుగా ఉంది అని దేవాది దేవుడు చెప్తున్నాడు. నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేయి, పంచిపెట్టాయి, బీదలకు అమ్మేసి పరలోకములో నువ్వు ప్రవేశించడం ఏం కర్మ? పరలోక రాజ్యములో నీకు ధనం కలుగుద్ది. హల్లెలూయా. ఇంతవరకు మనం దేని కొరకు మాట్లాడుకుంటున్నాం? పరలోకంలో మనకి ధనం కలగాలి. దీన్ని బట్టి మీరు కూడా పరలోకంలో మనకు ధనం కలగాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆస్తులు, అంతస్తులు, ఇల్లు, వాకిళ్ళు, చేలు, చెట్లు, పశువులు అమ్మేసుకోమంటారా అని వెళ్ళిపోకండి ఇంటికి. అంటే ఈ బోధ కొంచెం కష్టంగా ఉందని వెళ్ళిపోకండి, చెప్తున్నాను, కాస్త ఆగండి. అర్థమైందా? ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన ఆజ్ఞాన లేదా నేను అంటే మనం టోటల్గా మేలు చేయాలి, ఔదార్యం కలిగి ఉండాలి, మన ధనములు ఇతరులకు పాలు ఇవ్వాలి, అదే సత్క్రియలైన దానం. అయితే ఇతర విషయంలో ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా ఆజ్ఞాపించాడు దేవుడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఏం ఆజ్ఞాపించాడు? నీకొకడు కొదువు ఉందబ్బాయ్, ఏంటి అంటే నీ ఆస్తిని అమ్మేయి, బీదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు, పరలోక రాజ్యం నీదే, పరలోకములో నీవు ధనవంతుడు అయిపోతావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు మిక్కిలే ధనవంతుడు కదా, ఈ ధనాన్ని పరలోక ధనంగా కన్వర్ట్ చేసుకో. నీకు ఆశ ఉంది కదా, నీ ఆశను చూసిన నేను ఇక్కడ ధనవంతుడిగా చేసింది నేనే, అక్కడ కూడా నిన్ను ధనవంతుడిగా చెయ్యాలనుకుంటున్నాను. నీ ఆశను బట్టి నువ్వు ధనవంతుడు అయిపోతావు, వెళ్ళి నేను చెప్పినట్టు చేసేయి. వ్యసన పడిపోయాడంట. అందుకే ఇందాక వెళ్ళిపోకండి అన్నాను నేను, గమ్ములు వెళ్ళిపోతారేమో అని. ఏమైపోయాడు? అందుకే నా వాక్యం ఎప్పుడు కూడా ముందు కూడా ఏముంటుంది వినాలే. ఏమైపోయాడు? వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంట. ఒకళ్ళు రాస్తున్నారు, మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. ఒక వ్యక్తి ఏం రాశాడో తెలుసా? నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, పరలోకములో నువ్వు ధనవంతుడు అవుతావు అని రాశాడు. ఒక వ్యక్తి ఏం రాశాడు తెలుసా? నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల నీ ధనమంతటిని అమ్మి పేదలకు ఇచ్చేయి, పరలోకములో నీవు ప్రవేశిస్తావు, పరలోకంలో ధనం కలుగుద్ది. అప్పుడు ఏమైపోతాడంట అతను? ఒక్కటే కొదువు ఉంది, ఆ ఒక్క కొదువుని కూడా పూర్తి చేసుకుంటే పరిపూర్ణుడు అయిపోడు. ఏమండి ఒక్కటి గుర్తించండి, ఒక్కటి గమనించండి, ఎగురుకుంటూ వచ్చాడండి. జస్ట్ ఇమాజినేషన్. అలా వెళ్ళండి ఊహాలోకంలో, నిద్రలో కాదు, ఊహాలోకంలోకి వెళ్ళండి. ఎలాగ ఎగురుకుంటూ వచ్చాడో చూడండి ఒకసారి. హృదయం ఉల్లసించింది, వికసించింది, ఆహ్లాదంగా, ఆనందంగా, ఇంకా నాకు పరలోకమే అన్నట్టు వచ్చాడు. దేవాది దేవుడు ఎన్ని చెప్పాడండి అక్కడ? నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరితే ఇదిగో పరలోకంలో నీవు మిక్కిలి ధనవంతుడు అవుతావు, ఇదిగో నీకు ఒక లోటు ఉంది, ఈ లోటును పూడ్చుకుంటావు. అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడంటే అసలునే దేవుడా ధనమా వాడికి? అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? అసలు ఔదార్యం చూపడానికి ఇష్టపడ్డా? బీదలకు అమ్మమ్మని ఎందుకు అమ్మేసి బీదలకు ఇమ్మని ఎందుకు చెప్పాడు? పరలోక దానం. పరలోక దానంలో ఏముంటాయి మనకి? మేలు, ఔదార్యం, తర్వాత సత్క్రియలనే ధనం అవుద్ది, అది ఉపకారం అవుద్ది, ధర్మం అవుద్ది. టోటల్గా వీటన్నిటిని వద్దనుకున్నాడు, నేను చేయలేను అనుకున్నాడు, నా వలన కాదనుకున్నాడు. పరలోకం లేకపోతే పోనీ మొత్తానికి ఈ లోకంలో మాత్రం నా ధనమే నా దేవుడు పట్టుకుని వదలాలనుకున్నాడా? ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? సూది బెజ్జల్లోకి ఉంటేనే వెళ్ళిపోతా, కానీ ఇదిగో డిక్లేర్ చేసి చెప్తున్నాడు, ఈడు వెళ్ళాడో. చెప్పాడా లేదా? సూది బెజ్జల్లోకి ఉంటేనా వెళ్ళిపోద్దా, కానీ ఈ ధనవంతుడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పరలోక రాజ్యం వెళ్ళడం మహా దుర్లభం. అంతే, వెళ్ళడం అంతే, డిక్లేర్. అంటే ఒక్క పాయింట్ చెప్తాను నేను, చెప్తాను చూడండి. పరిపూర్ణులం కాకపోతే వెళ్తామా? మనలో లోటు ఉంటే వెళ్తామా? వెళ్ళం. ఆజ్ఞలన్నీ గైకొనాలి, వ్యక్తిగతమైన ఆజ్ఞ గైకొనాలి. అతని ఎడల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటో తెలుసా? అతని మిక్కిలి ఆస్తిని అమ్మి బీదలకు పంచి దేవునితో వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎలీషా విషయంలో దేవుని చిత్తం ఏంటి?
ఆస్తిని విడిచి, నానబడిన వాళ్ళని విడిచి, సమస్తాన్ని విడిచి ఏలియాతో వెళ్ళాలి. వెళ్ళడలేదా? అబ్బా, ఎంత అద్భుతమైన మనస్సు అండి అతనిది. కానీ తనకి ఏం లేదు, మనస్సు లేదు. మరి ఎగురుకుంటూ వచ్చావు. పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలన్నా తీరా మంచి పని చెప్తే చేయకుండా వెళ్ళిపోయావు. ఇన్ని సందర్భాలు చెప్పినా కూడా కరగలేదు, కదలలేదు, టర్న్ అవ్వలేదు. దేవునికే విరోధిగా వెళ్ళిపోయాడు. ఈ ధనవంతుడేమో ఇలా ఉన్నాడు. చూడండి, ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. ఇంకొక సందర్భం చెప్పాడు దేవుడు, లాజరు ధనవంతుడు సందర్భంలో. మొత్తానికి ఆ ధనవంతుల్లో కూడా ఔదార్యం, ఉపకారం చేసే బుద్ధి కానీ, ధర్మం చేసే బుద్ధి కానీ లేదు. అంటే టోటల్గా మేలు చేసే బుద్ధి కానీ, ఔదార్యం చూపే బుద్ధి కానీ, తన ధనంలో ఇతరులకు పాలిచ్చే బుద్ధి కానీ లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఇతనికి ఆ బుద్ధి లేదు కాబట్టి ఈ దరిద్రుడికి ఆ ఊర్లో ధనవంతులు చాలామంది ఉండొచ్చు కానీ ఆ ధనవంతుడి దగ్గరికే పంపాడు. దేవుడు పంపాడా లేదా దరిద్రుడిని ధనవంతుడి దగ్గరికి? వెళ్ళాడా లేదా? కానీ ధనవంతుడు కరిగాడా? ఔదార్యం కలిగిందా? మన హెబ్రీల్లో చూసాం, బంధకాలలో ఉన్న వారిని మీరును బంధకాల్లో ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోండి. మీరు శరీరంతో ఉన్నారు కాబట్టి శారీరకంగా కష్టాలలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకండి, ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగము అన్నాడు. ఇంటి ఎదురుగుండానే ఉన్నాడు, తలుపు తెరిస్తే కనబడుతున్నాడు, ఉదయం నుంచి రాత్రి వరకు కనబడుతున్నాడు. అయినా కానీ ఈ ధనవంతుడికి ప్రేమ కలిగిందండి? చెప్పండి. అంటే క్రైస్తవ జనాంగం ఎలా ఉంటారో చెప్తుందండి. దాతృత్వం కలిగిందా? జాలి కలిగిందా? కనికరం కలిగిందా? దీన్నే ఔదార్యం అంటారు. కలిగిందా? ఎంత ధనం ఉంది? పాలు ఇచ్చాడా? అన్నం పెట్టాడా? చెరసాల్లో ఉన్నట్టుగా ఉన్నాడు అతను, జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకోలేదు. చచ్చిపోయి ఎక్కడ పోయాడు చెప్పండి. అందుకే పరలోకం కావాలన్నా, పరలోకములో ధనం సమకూర్చుకోవాలన్నా దేవుడు చెప్పినటువంటి మాటలలో సున్నైనను పొల్లైనను మనం తప్పడానికి వీలే లేదు. ఎందుకంటే మనలో లోటు ఉంటే మనం పరలోకం వెళ్ళం, మనం దేవుని చిత్తం చెయ్యకపోతే మనం పరలోకం వెళ్ళం, దేవుని ఆజ్ఞలన్నీ గైకొనకపోతే మనం పరలోకం వెళ్ళం, వీటన్నిటిలో ఏం చెయ్యకపోయినా మనం పరలోకం వెళ్ళం. అందుకని పరలోకం అంటే ఆషామాషని ఇప్పుడు కూడా మీరు తలంచకండి. పరలోకం వెళ్ళాలంటే మనం చెయ్యాల్సింది భూలోకంలో చెయ్యాలి. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఈలోక ధనాన్ని పరలోక ధనంగా మనం కన్వర్ట్ చేయగలగాలి. అంటే ఈ ఇద్దరు ధనవంతులు కూడా మనం చూసాం. ఈ ఇద్దరు ధనవంతులు కూడా క్రైస్తవులే. ఈ ఇద్దరు ధనవంతుల్లో కూడా మన చేతుల్లో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ ఇద్దరు ధనవంతులకు కూడా ఈ మాటలు తెలుసు, అయినా వీళ్ళు చేశారా? దేవుని వాక్యంలో బేదన కటాక్షించేవాడు ధన్యుడని ఉంది. దేవుని వాక్యంలో ధర్మం చేయండి, మీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా ధర్మం చేయండి, వేషధారులు చేసినట్లుగా అందరి ఎదుట చాటింపేసుకోకండి, పరలోకంలో మీకు ఫలం ఉంటుంది. ఇదంతా వాక్యం తెలుసా లేదా? అయినను యేసుక్రీస్తు ప్రభువారే చెప్పిన సద్బోధకుడా అని వచ్చాడు. ఆయన సద్బోధకుడు అని తెలుసు. ఈ సద్బోధకుడు సత్యమైన బోధను అతను పరలోకం నిమిత్తం, పరలోక రాజ్య ధనం అనబడే ఫలం నిమిత్తం చెప్పిన ఆ బోధన నమ్ముకున్నాడా? ఈ రోజున మీరు కూడా సద్బోధన వింటున్నారు. ఈ బోధన నమ్ముకుంటేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. ఈ బోధన నిలబడితేనే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. వినడం వలన ఒరిగేదేమీ లేదు. విని విశ్వసించినటువంటి వాటిని అమలు పరుచుట వలన నిత్యరాజ్యము ప్లస్ నిత్యరాజ్య మహిమలో ధనాన్ని సమకూర్చినటువంటి అనుభవంలో మనం ఉండగలుగుతాం. చూడండి, వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. జక్కయ్య మనందరికీ తెలుసు, పాపి అని ముద్రించారు జక్కయ్యని. ఏమని? పాపి పాపి అని ముద్రించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య నేడు నీ ఇంటికి రావలసి ఉన్నది అని అనగానే జక్కయ్య హృదయం ఎలా టర్న్ అయిపోయిందండి?
పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలన్నవాడు చేయలేకపోయాడు. గేటు ముందుకు వచ్చి ఆ దరిద్రుడు అతని మీద ఆశ పెట్టుకుని చూస్తున్నా కూడా అతనికి మనస్సు రాలేదు. వీళ్ళందరూ క్రైస్తవులు కదా, వీళ్ళందరూ అబ్రహాము కుమారులు కదా, రాలేదు. కానీ జక్కయ్య అన్యాయంగా సొమ్ముని ఏం చేస్తున్నాడంట, అర్థిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి దైవ స్వరము వినబడగానే లోపలలో నుంచి మారిన మనస్సు వచ్చింది. హల్లెలూయా. ఏమండి ఎంత ఈజీగా చెప్తున్నాడండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధనవంతుడికి బోధ చేశారు. బోధ నిలబడ్డా బోధలో అద్భుతంగా దేవాది దేవుడు ఆ దరిద్రుని ధనవంతుడు గేటు ముందు ఉంచేశాడు. సహాయపడ్డా కానీ యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని అనగానే కనెక్ట్ అయిపోయాడు. హల్లెలూయా. మీరు కూడా దైవ వాక్యం, అందుకే మొదట నేనేమన్నాను, దేవుడు వాక్యం, వాక్కు దేవుడు. ఈ వాక్కు మిమ్మల్ని తాకగానే మీరు టర్న్ అవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ మాట మీ హృదయాంతరంగాలలో నుండి మీరు చెయ్యజాలని వాటిని అగ్ని వలె కాల్చివేయగలగాలి. మీరు వాక్యమును నెరవేర్చుటకు ఆయన శక్తి మీలోనికి దిగి రావాలి. ఎంత ఈజీ అయిపోయిందండి జక్కయ్యకి. ఏం చేశాడు, ఆస్తిని అమ్మి సగం పేదలకు ఇచ్చేస్తాను అనడలేదా? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వాళ్ళందరికీ 4 ఇచ్చేస్తాను అనడలేదా? అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. అందుకేనండి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం వెళ్ళడు. తండ్రి చిత్తమును చేయువాడే పరలోకం వెళతాడు. ఆజ్ఞను గైకొనిన వాడే పరలోకం వెళతాడు. వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను శిరస్స వహించిన వాడే పరలోకం వెళతాడు. ఇప్పుడు ఇతడు ఏమైపోయాడు, అబ్రహాము కుమారుడు అయిపోయాడు జక్కయ్య. ఈ రోజున క్రైస్తవులు అని పిలవబడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోం. మన మనస్సు వాక్యానికి అనుకూలంగా మారి వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు పరలోకం వెళ్ళగలుగుతాం, ప్లస్ పరలోకంలో ఫలాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవుడు చెప్తున్నాడు, ధర్మము చేయడం మర్చిపోవద్దు, ఉపకారము చేయడం మర్చిపోవద్దు, మేలు చేయండి అయ్యా, ఔదార్యం కలిగి ఉండండి, మీ ధనములో ఇతరులకు పాలు ఇవ్వండి. ఇప్పుడు జక్కయ్యను చూద్దాం. జక్కయ్య ధనంలో పాలు ఇచ్చాడా? బీదలని అంతవరకు బీదలను కూడా దోచేసిన రకం ఇతను. అంతవరకు కూడా ధనాన్ని అర్జించేశాడు. ఎలాగా? మామూలుగా కాదు, అన్యాయంగా. ఏమంటే ఒక్కసారిగా దాతృత్వం వచ్చింది, ఒక్కసారిగా ఏమొచ్చేసింది అతనిలోనికి? బీదలను కటాక్షిస్తానని ఎందుకన్నాడో బీదల మీద ఏమొచ్చేసింది అతనికి? కనికరం, ఔదార్యం. తన ధనములు ఇతరులకు పాలిచ్చాడా లేదా? ఔదార్యం కలిగి ఉన్నాడా లేదా? బీదలకు మేలు చేసినట్ట కదా, ధర్మం చేసినట్ట కదా, ఇదంతా సత్క్రియలను ధనమే కదా. ఇప్పుడు ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడు అయిపోయాడా? ఈ మాట మీద ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకం వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మరి ధనవంతులిద్దరు ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్ళిపోవడం ఏంటండి? వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, మన ధనవంతుడు గారు ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ తెరిచాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, యాతన పడుచున్నానయ్య. ఎక్కడ పైకి చూస్తుంటే మాత్రం మంచి భోగంగా కనబడుతున్నాడు లాజరు, నీ ఒడిలో నెమ్మది పొందుతా కనబడుతున్నాడు, తీసురా ఇలా. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? ధనవంతుడా, నీవు నీకిష్టం వచ్చినట్లుగా సుఖం అనుభవించావు, కానీ దరిద్రుడు నా ఆజ్ఞను, నా చిత్తాన్ని, నా మాటను ఏం చేశాడు? గైకొని బ్రతికాడు. అందుకే పరలోకములో అతడు నెమ్మది పొందుచున్నాడు. నీవు పాతాళంలో ఏమవుతున్నావు? యాతన పడుతున్నావు. ఇది ఎంత సత్యం, ఇది ఎంత సత్యం. అయితే ఇంకో ధనవంతుడు ఏమైపోతాడో, ఈ అధికారి ఏమైపోయి ఉంటాడో? నరకమే. అందుకే ఏమన్నాడో, సూది బెజ్జుల్లోకి ఒంటి వెళ్ళిపోద్దంట. ఏమండి, మీ సూది బెజ్జుల్లోకి ఏమన్నా ఒంటి వెళ్తుందా చెప్పండి? అంటే దేవుడు అజ్ఞానా? కాదు. ఆయన అన్న మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? సూది బెజ్జుల్లోకి ఒంటి వెళ్ళదు, అది అసంభవం.
కొన్ని సందర్భాలు అదైనా సంభవం అయిపోతుంది, కానీ వీడు వెళ్ళడం అదంత వాస్తవం అని అర్థం. అంటే అలాంటి వాడికి ఏముండదు, పరలోకం ఉండదు. అంటే మనల్ని మార్చేది వాక్యం. హల్లెలూయా. పరలోకములో నిలబెట్టేది అంటే పునాది వేసుకోవడానికి దోహదపడేది వాక్యం. సత్క్రియలను ధనం సంపాదించుకోవడానికి దోహదపడేది వాక్యం. అందుకే దేవుడు పరలోకములో ధనాన్ని సంపాదించుకోండి. మత్తయి సువార్త, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట్టుయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకునుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మీరైతే ఆయన రాజ్యము వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మం చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడ దొంగ రాడు, చిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. హల్లెలూయా. ఇందాక పరలోకమందు మీరు ధనం సమకూర్చుకోండి అని దేవుడు మాట్లాడా, బాగుంది మనకి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలిగ్గాక. మరి ఇక్కడికి వచ్చేటడికి ఏమన్నాడు? అలాగే అంటాడండి దేవుడు. చూద్దామే, ఇక్కడికి వచ్చేటడికి ఏమన్నారు? మీకు కలిగిన వాటి అని అమ్మి ధర్మం చెయ్యండి. ఇక్కడ చూడండి, అది మనం సంపాదించుకునే ధనం. హల్లెలూయా. ఇక్కడున్న ధనాన్ని ఉన్న దానిలో ఇవ్వచ్చు, అమ్ముకుని కూడా ఇవ్వచ్చు. ఉన్న దానిలో ఇస్తే శక్తి కొలది అవుద్ది, అమ్మి కూడా ఇస్తే శక్తికి మించి అవుద్ది. ఈ ధనం నాదా నీదా? చెప్పండి, ఈ ధనం నాదా నీదా? ఈ విషయం గట్టిగా చెప్పండి అమ్మ, లేకపోతే ఏదో ఆలోచన వస్తుంది నాకు. నాదా మీదా? మీరు ఎవరికి చేస్తే, దేవుడు చెప్పినట్టుగా మీరు మేలు చేస్తే, ఔదార్యం కలిగి ఉంటే, సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకుంటే, మీ ధనములు ఇతరులకు పాలిస్తే అది మేలు చేసినట్టు, ధర్మాన్ని చేసినట్టు, ఇది మీకు పరలోకపు ధనం అవుద్ది. ఈ ధనం వ్యక్తిగతంగా మీకా నాకా? మనం దేవుడిని ఎంత విశ్వసిస్తామో అంతగా ఆ ధనం అందు మమకారం ఉంచుతాం. హల్లెలూయా. దేవుడి మీద అంత విశ్వాసం లేదనుకో, మన ఆలోచన ఖచ్చితంగా ఎలాగుంటుందో చెప్పనా? అయ్య బాబాయ్ తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, ఇంకా బోల్ టైం ఉంది, అప్పుడే వెళ్ళిపోం. ఏమంటే మనకు తెలుసండి టైం ఉందా లేదా? ఈరోజు నాకు టైం ఉందా లేదా నాకు తెలియదు. ఇంతలో కనబడంతలో మాయమైపోతాం. ఆవిరి వంటిది మన జీవితం, నీటి మీద బుడగ వంటిది మన జీవితం. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, బతికేస్తాం, ఇంకా బతుకుతాం, వయసు ఉందబ్బా, ఇంకా ఎవనుండి వెంట్రుకలు కూడా రాలేదు, తెల్ల వెంట్రుకలు. ఈ రోజుల్లో మనకు వచ్చేస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో రాలేదు కదా. మన అమ్మమ్మలకి తాతలకు వచ్చేయట ఆ రోజుల్లో. మరి ఈ తాత ఏ ముత్తాత? ఎక్కడ తాత? యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పిన తాత. అదే నెరసిన వెంట్రుక ఒకటని ఉంటుంది ఏంటి. మరి అలాంటప్పుడు ఎన్ని రోజులు బతికేసి ఊళ్ళళ్ళు. అందుకని ఏమనుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు, కొట్లు అన్నీ పడగొట్టి పెద్ద పెద్ద గొడౌన్స్ కట్టి ఆ లోపల ధాన్యాన్ని స్టాకు పెట్టి, కొండలు కలగనటువంటి ఆస్తితో ఉన్నటువంటి నేనా కాలు మీద కాలేసి కూర్చుని కూతురు కూడా రమ్మంటాను. అంత అలాగుంటే అయ్యో, దేవుడు అతనిని ఏ పేరు పెట్టి సంబోధిస్తున్నాడో తెలుసా? వెర్రివాడ. ఎందుకంటే ఈ లోకములో అతని జ్ఞానం అది. అతని జ్ఞానం ఏంటి? కట్టుకుందాం, ఇంకా కట్టుకుందాం, ఇంకా కూర్చుకుందాం, ఇంకా కాలు మీద కాలేసి తిందాం, ఇంకా తినేద్దాం, ఇంకా తాగేద్దాం, బ్రాండ్లు తెప్పించేసుకుందాం, జలసా చేసేద్దాం. దేవుడు అన్నాడు, ఓయ్ ఎర్రుడా, నువ్వు ఎర్రోడు. ఎందుకన్నాడు దేవుడు? ఈ రాత్రి లాగేస్తున్నాను నిన్ను, ఈ రాత్రి నీ జీవాన్ని ఏం చేస్తున్నాను?
ఏమంటే దేవుడికి ఎంతసేపో తెలుసా? జీవమా వచ్చేయి అన్నాడు అనుకో, ఏమీ లేదండి, కష్టపడక్కర్లేదు ఆయన. చిటికేసినంత పని ఆయనకి. వచ్చేయి. ఆయన ఏమంటాడు తెలుసా? నరుడా తిరిగిరా చాలు. ఏది మనది కాదు. అందుకే నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, యెహోలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు. ఈ వెర్రుడికి ఆశ ఉంది, తినేయి తాగేయి సుఖించేయి, ఇంకా సుఖమే సుఖం. నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా. ఏమండి, మన ఊళ్ళు ధనవంతులు లేరండి? అబ్రహాం ధనవంతుడు కాదా? ఇస్సాకు ధనవంతుడు కాదా? యాకోబు ధనవంతుడు కాదా? దావీదు ధనవంతుడు కాదా? ఇంతమంది ధనవంతులు తినేయి తాగే సుఖించాంలే. తమ సుఖములలో దేవుడిచ్చినటువంటి సుఖాన్ని బట్టి స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఇద్దరికి ఎంత తారతమ్యం, ఎంత తారతమ్యం అండి. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు. ఎడం వైపున ఎవరున్నారు? మేకలు. ఒక మాట చెప్పనా, కుడివైపున జక్కయ్య ఉన్నాడు. హల్లెలూయా. మనం ధ్యానం చేసుకున్న జక్కయ్య ఎక్కడున్నాడు? కుడివైపున ఉన్నాడు. ఎడం వైపున పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలన్నాడే? ఆజ్ఞలన్నీ గైకొన్నాను అన్నాడే. నీ కొడుకు కొదువుగా ఉందా, ఇది చెయ్యంటే నీ చెయ్యనని పారిపోయాడే. వాడున్నాడు ఎక్కడ? ఎడమ వైపున. దరిద్రుడు ఎక్కడున్నాడు? దరిద్రుడు ఏ గేటు దగ్గర కూర్చున్నాడు? ఆ గేటుకి యజమానుడు ఎక్కడున్నాడు? ఎడమ వైపున. కుడివైపున ఉన్న వారలారా, ఆశీర్వదింపబడిన వాళ్ళయ్యా మీరు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం ప్రవేశించుడి. హల్లెలూయా. వీళ్ళ పరలోకంలో ధనం ఉందా లేదా వాళ్ళకి? హల్లెలూయా. ఉందా లేదా? దేవునికి స్తుతి కలుగుగాక. మరి వీళ్ళకి ఏముంది? మనమే చెప్దామా? వీళ్ళకి ఏముంది? ఏముంది చెప్పనా? పాతాళం, యాతన ఉంది. అగ్ని ఆరని పురుగు చావని యాతన ఉంది. వీళ్ళు సావనే సావరు. వీళ్ళ ఆత్మలు చచ్చిపోతాయండి? చచ్చిపోతాయి వీళ్ళ ఆత్మలు. యుగ యుగాలు ఎక్కడ కాలుతాయి? పాతాళంలో, నరకంలో. వీళ్ళ ఆత్మకు చావుందా? యుగ యుగాలు ఎక్కడ ఉంటారు? ఆకలి లేని దప్పిక లేని ఆహా యుగ యుగాల సంతోషంలో పాలు పంపులు పొందుతారు. ఎవరో? నీతిమంతులు. వీళ్ళెవరో? శపితమైన వాళ్ళు. వీళ్ళు నీతిమంతులు కదా, నీతిని కొనసాగించలేకపోయారు. ఏం చేయలేకపోయారమ్మా? నీతిని కొనసాగించలేకపోయారు. అన్నీ తెలుసు అయ్యగారికి, కొనసాగించడం ఒక్కటే తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళందరూ? అందుకే దేవుడు ఉపకారమును ధర్మమును చేయ మరొకడి, ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. దేవునికి ఇష్టమైనటువంటి యాగాన్ని ఎంత ఇష్టంగా చేయాలండి మనం? హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎవరెవరికి చెయ్యాలి? ఎవరెవరికి చెయ్యాలి? కొన్ని విషయాలు మీకు చూపించి కంక్లూజన్కి వచ్చేటప్పుడు నేను అంతా కూడా విడదీసి చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. చూడండి అమ్మా, ఇలా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి పౌలు గారు వ్రాస్తున్నటువంటి లేఖ పత్రిక. ఈ పత్రికలు ఈయన ఏమంటున్నారో తెలుసా? కొరింథీయుల్ని మీరు అన్ని విషయాలలో ఎలాగూ అభివృద్ధి పొందారు. అంటే వీళ్ళు కొరింథీయులు అన్ని విషయాలలో అభివృద్ధి పొందారు. ఏ విషయం అది అంటే, విశ్వాసంలో అభివృద్ధి పొందారు, ఉపదేశంలో అభివృద్ధి పొందారు,
జ్ఞానములో అభివృద్ధి పొందారు, సమస్త జాగ్రత్తలో అభివృద్ధి పొందారు, దైవజనుని ప్రేమించుటలో అభివృద్ధి పొందారు. మరింత అభివృద్ధి పొందితే పరలోకం వెళ్ళిపోవచ్చు కదా. చెప్పండి అమ్మ, ఒక్క మాట చెప్పండి, మీరు అందరు నాకు రెస్పాండ్ అవ్వండి. వెళ్ళిపోవచ్చు కదా. మరి ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందునట్లుగా చూచుకునుడి. ఏంటి ఆ కృప? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం చిందించి ప్రాణం దారపోసారండి, ఇది కృప అంటాం, అవునా కదా. నేను అంటాను వాక్యాన్ని బట్టి ఉపకారము చేయడం కృప, ధర్మము చేయడము కూడా దేవుడు మన ఎడల చూపిన కృపే. మీకు అర్థమవుద్ది తర్వాత. మన కృపలంటే దేవుడు మనకేదో రక్తం చిందించి ప్రాణం దారిపోసాడు, దేవుడు కృపా వరాలు ఇచ్చాడు, దేవుడు అనేకమైన వాటిని ఇచ్చాడు, ఇదంతా కృప అంటామా లేదా? ఏమండి పూరు గుడిసెలో ఉన్నామండి, ఇప్పుడండి దేవుడు బిల్డింగ్ ఇచ్చాడండి, ఇదంతా కృప అంటామా లేదా? ఏమండి చిన్నప్పుడండి మా పరిస్థితి చాలా ఇదిగా ఉండేదండి, ఇప్పుడు ఇటువంటి స్థితిలో ఉన్నామండి, ఇదంతా దేవుని కృప అంటాం. కానీ ఇక్కడ ఈ కృప యందు కూడా అభివృద్ధి చెందండి అంటే ఈ కృప ఏంటి అనేది మనం ఇప్పుడు ధ్యానం చేయాలి. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం చూడండి. 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడు ఏ సంఘానికి కృప అనుగ్రహింపబడిందంట? మాసిదోనియా సంఘములకు అంటాడు. సంఘములు అంటే బహువచనం కదా. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానో తెలుసా? మాసిదోనియా సంఘములకు కలిగిన కృప మీరు కలిగి ఉండాలి, ఆ కృపలో మీరు అభివృద్ధి చెందాలని నేను మీకు ఆ కృపను తెలియజేస్తున్నాను. అంతేనా అర్థం? ఏంటి ఆ కృప? చూడండి 2వ వచనం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇది గాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకును తమ్ము తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేయుదరని మేము అనుకొనలేదు. నేను వాక్యం చదువుతున్నప్పుడే జాగ్రత్తగా మీరు గ్రహించాలి, ఈ లోపు నేను వివరిస్తున్నప్పుడు మరింతగా మీరు గ్రహించాలి. ఇప్పుడు కొరింథీయుల పత్రికకు లేదా కొరింథీయులకు పౌలయ్య గారు ఏమి రాస్తూ ఉన్నారంటే, మీరు ఎప్పటికే చాలా విషయాలు అభివృద్ధి చెందారు, అయితే ఒక కృప విషయంలో మీరు అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. హల్లెలూయా. ఏంటయ్యా కృప అంటే, మీరు కొరింథీ సంఘస్థులు, నాకు కొరింథీ సంఘం, ఈ సంఘం ఎవరిదే? దేవుడు నాకు అప్పగించిన సంఘస్థులు మీరు. మాసిదోనియాలో సంఘాలు ఉన్నాయి నాకు, ఆ సంఘస్థులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నాకు సంబంధించిన వాళ్ళు. కానీ ఆ మాసిదోనియా సంఘస్థులు దాతృత్వం కలిగిన హృదయం కలిగిన వారు. హల్లెలూయా. వాళ్ళు ఎన్నో కష్టాలలో ఉన్నా, వాళ్ళు నిరుపేదలైనా వారు ఇచ్చే విషయంలో, దాతృత్వాన్ని కనుపరిచే విషయంలో నేను అంతలా చేస్తారని అనుకోలేదు. వాళ్ళు శక్తి కొలదే కాదు, శక్తికి మించి ఇచ్చారు. నేను అస్సలు అనుకోలేదు. ఇది వాళ్ళకి దేవుడిచ్చిన కృప. కొరింథీయులారా, మీరు ఈ కృపలో వర్ధిల్లాలని నా ఆశ. ఎరడోనుకేమ సంఘస్థులారా, మీరును ఈ కృపలో వర్ధిల్లాలని మా ఆశ. హల్లెలూయా. మరొకసారి చదువుతాం, జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదియగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వలన మాకు తమరు తామే అప్పగించుకొనిరి, ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. 7 మీరు ప్రతి విషయములనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మీకు మాయడనున్న ప్రేమయందు ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఈ ధనాన్ని, ఈ ధర్మాన్ని ఎవరి చేతుల్లో పెట్టారు? వాళ్ళు నిరుపేదలంట, కానీ వాళ్ళకి సామర్థ్యం లేదంట, కానీ శక్తికి మించి వాళ్ళు ఏం చేశారంట? అందుకే ఇందాక నేను ఒక మాట అన్నాను కదా, శక్తి కొలది శక్తికి మించి. అది ఒక సందర్భంలో పరలోకములో ధనం సమకూర్చుకోండి, ఒక సందర్భంలో మీకున్న వాటిని అమ్మి పరలోకంలో ధనం సమకూర్చుకోండి. ఇది శక్తికి మించి. ఉన్న దాంట్లో పెడితే ఒక విషయం, ఉన్నది అమ్మేసి పెడితే మరొక స్థాయి అనుభవం. అందుకే బీద విధవరాలండి 2 నాణ్యాలు వేసింది. దేవుడు ఏమన్నాడు? అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి, ఈ బీద విధవరాలు తమ లేమిలో ఉన్నదంతా వేసేసింది, తమ జీవనం అంతా వేసేసింది, అందుకని వీళ్ళందరికంటే ఎక్కువ వేసింది. ఈమె శక్తికి మించి చేసింది. అర్థమైందా? శక్తి కొలది అంటే నీకున్న దాంట్లో చేయడం, అంటే నీకున్న దాంట్లో ధనం సమకూర్చుకోవడం. శక్తికి మించి చేయడం అంటే ఇంకేమీ లేదు, అమ్ముకునన్నా చేయడం. దేవునికి స్తుతి కలుగుగాక. ఆదిమ అపోస్తలులు వాక్యాన్ని చాలా గంభీరంగా ప్రకటిస్తున్నటువంటి దినాలవి, ఆదిమ సంఘం. హల్లెలూయా. ఆ టైంలో ఆదిమ అపోస్తలులు రోషంతో పునరుద్ధానం గురించి వాక్యం చెప్తున్నారు. దేవాది దేవుడు ఎలా అయితే ఆరోహణమై వెళ్ళిపోయారో అలాగే మరలా మన మధ్యలోనికి దిగొస్తారు. కడబొర స్వరం మోగబోతుంది, ప్రియుని స్వరం వినబడబోతుంది. సమాధులలో ఉన్నను మొదట లేస్తాం, రాకడల్లో మనం నిలిచి ఉన్నను ఆయనతో మనం మేఘాలలో కొరిపోబడతాం. అందుకే ఈ లోకంలో మీరు ధనం సమకూర్చుకోకండి, పరలోక ధనాన్ని సమకూర్చుకోండి అని ఆవశ్యకమైనటువంటి విశేషమైనటువంటి వర్తమానాన్ని వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఇది ఎంత ప్రాముఖ్యం చెప్పండి, ఇది ఎంత ప్రాముఖ్యం? హల్లెలూయా. ఇది ఆజ్ఞ. అందుకే పౌలు తిమోతికి రాస్తూ సంఘానికి ఆజ్ఞాపించవయ్యా, ఏమన్నాడు? తప్పక చెయ్యవలసినది. ఎందుకంటే మనకు పరలోక ధనం తప్పక ఉండాలి, పరలోక ధనం తప్పక మనం సంపాదించుకోవాలి. ఇది కృప. ఏంటి? దేవుడు మనకిచ్చిన కృప. సంపాదించుకోవడం దేవుడు మనకిచ్చిన కృప. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆదిమ అపోస్తలులు వీళ్ళని నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాక్యంలో వాళ్ళు నిలబడిపోయి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ ఆదిమ సంఘం తమకున్నది తమదన్నట్టుగా భావించలేదంట. తమకున్నదంతా అమ్మి లేని వాళ్ళకి పంచివ్వడానికి పరిశుద్ధులు, లేనోళ్ళు అంటే ఎవరు? సంఘంలో పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి పిలువబడ్డారు కదా. ఈ విశ్వాస జనాంగంలో ఎవ్వరో కొదువుగా ఉండకూడదు అని అపోస్తలుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు అక్కర కొరది పంచి పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? అక్కర కొరది పంచిపెడుతూ ఉన్నప్పుడు అననీయ సప్పీరాలు కూడా ప్రేరేపింపబడి అక్కడ వెనకం చేస్తే దేవుడు ఎందుకు చంపాడు వాళ్ళని తెలుసా? ఇది ప్రాముఖ్యం కనుక. వీళ్ళను చూసి సంఘం వెనకడుగు వేయకూడదు కనుక, ఎందుకంటే ఈ కృపలో సంఘం తప్పకుండా కనుక, ఎందుకంటే ఇది పరలోక ధనం కనుక, ఇది ఆజ్ఞ కనుక తప్పకుండా ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవడం ఆవశ్యకం కనుక అననీయ సప్పీరాల్ని సంఘానికి భయం కలగడానికి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమం పాపం. ఇది కూడా ఏమంటున్నాడు దేవుడు? ఆజ్ఞాపించు. ఏమన్నాడు? మేలు చేయుటకు, ఔదార్యము కలిగి ఉండుటకు, సత్క్రియలను ధనం సమకూర్చుకొనుటకు, ఇంకా తమ ధనములో ఇతరులకు పాలివ్వమని ఆజ్ఞాపించు అన్నాడు. ఇది ఆజ్ఞ కదా. బేదలను కటాక్షించమని దేవుడు చెప్పాడా లేదా? కటాక్షించిన వాళ్ళు ఏమయ్యారు? నరకం పోయారా లేదా? ఆ ఒక్క పాయింట్ మీద పోయాడండి అక్కడ తెలుసా? ఒక్కటే కుదువుకుంది.
అక్కడ రాయబడింది, అతనిని ప్రేమించి చెప్పాడంట. రాయబడింది, మత్తయిలో రాయబడింది, మార్కులో రాయబడింది, లోకాలో రాయబడింది. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే అని రాయబడింది. నీకు ఒక లోటు ఉందని రాయబడింది. నువ్వు ఇది చెయ్యి, నువ్వు పూర్ణుడు అవుతావు, నీ లోటు పోడ్చబడద్ది. పరలోకం వెళ్ళడమే కాదు, పరలోకంలో ధనం సమకూర్చుకుంటూ ఉంటే అమ్మ బాబాయ్ నా వల్ల, అయితే పరలోకం ఇవ్వడం నా వల్ల కాదు. అంతేనా కదా? నేను చెప్పింది నువ్వు చేయకపోతే నా పరలోకం నీకు ఇవ్వడం నా వల్ల కాదు. అంటే ఇది ఏంటంట, తప్పక చెయ్యవలసింది. హల్లెలూయా. నువ్వు శక్తి కొలది సమకూర్చుకుంటావో, శక్తికి మించి సమకూర్చుకుంటావో నీ ఇష్టం. శక్తి కొలది సమకూర్చుకుంటావో, శక్తికి మించి సమకూర్చుకుంటావో నీ ఇష్టం. మొత్తానికి 100 ఫలిస్తావో, 60 ఫలిస్తావో, 30 ఫలిస్తావో నీ ఇష్టం. మొత్తానికి ఫలించు. దాని అర్థం ఏంటో తెలుసా? 35 మార్కులు దాటితేనే పాస్, అంతేనా? అంతేనా? నువ్వు 60 మార్కులు సంపాదిస్తే ఫస్ట్ క్లాస్, నువ్వు 100 సంపాదిస్తే ర్యాంక్. అవునా కదా? నీ ఇష్టం అది. కానీ నువ్వు మాత్రం ఫలించాలి, నువ్వు మాత్రం పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎందుకంటే ఇది దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ. మనం ఎన్ని విషయాలలో అభివృద్ధి చెందామా కాదు, ఈ కృప విషయములో కూడా మనం అభివృద్ధి చెందాలని దేవుడికి ఇది ఇష్టమైనటువంటి యాగము. హల్లెలూయా. ఇది పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. హల్లెలూయా. వీళ్ళు శక్తి కొలది ఇచ్చారు. అర్థమైందా? ఇక్కడ శక్తి కొలది ఎవరితో పంపుతున్నారు? ఇవి పౌలు బర్నబాల చేతికిచ్చి పెద్దల యొద్దకు, ఆ పెద్ద ఎవరో మన పేతురయ్య గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, పెద్దల యొద్దకు పంపుతున్నారు. ఎందుకు? శక్తి కొలది పంపుతున్నారు. శక్తికి మించి కాదు, కానీ శక్తి కొలది పంపుతున్నారు. ఇది ఎవరికంట? సహోదరులకు సహాయం. జాగ్రత్తగా వినండి, సహోదరులు. మొట్టమొదటి కూడా మన హెబ్రీయులకు రాసిన పత్రికలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుచున్నారు. బంధకములో ఉన్న వారిని మీరును వారితో బంధకములో ఉన్నట్టుగా మీరు జ్ఞాపకం చేసుకునుడి. మీరు శరీరముతో ఉన్నారు గనుక శరీరకముతో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకునుడి. హల్లెలూయా. ఇక్కడ కూడా సహోదరులకి సహాయం మొదట సహోదరులకి చేసుకోవాలి. శక్తికి మించి చేయి లేదా శక్తి కొలదు చేయి, మొదట ఎవరికి చేసుకోవాలి? విశ్వాస గృహములో ఉన్న వాళ్ళకే. మొదట సంఘములో కష్టాలలో బంధకాలలో ఉన్న వారి ఎడల మనము జాలిని, ఔదార్యాన్ని, ఉపకారమును, ధర్మమును చేయగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. దీని గురించే కొరింథీయులకు రాసిన పత్రికలు ఈ కృపను మీరు అభివృద్ధి చెందండి, ఈ కృపలో మీరు అభివృద్ధి చెందండి అని ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? కొరింథీ సంఘస్థులకి చెప్తున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఈ అపోస్తుల దగ్గరే కదా చరస్థిరాస్తులను అమ్మిపెట్టేశారు. అవునా? ఈ అపోస్తుల కార్యాల్లో ఎవరికి పంపుతున్నారు వీళ్ళు సహాయం? దైవజనుల ద్వారా సహోదరులకు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందావేయని ఇష్టపడిరి. అవును, అర్థమైందండి. ఇప్పుడు ఈ చంద లేదా ఈ ధర్మం లేదా ఈ ధనం ఎవరి కొరకంట? బేదలైన వారి నిమిత్తము. ఉందా లేదా? ఇక్కడ చూడండి, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలు. అన్యులలో బేదలు అన్నాడా? మొదట ఎవరికి చేయాలి? మనం ఎవరికి చేయాలి? మనలో
మనము మొదట చేసుకోవాలి. నేను అంటాను, అమ్మకి నాన్నకి ముద్ద పెట్టకుండా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇట్టాడు అనుకో, ఏమంటారు? అర్థం అవ్వలేదు మీకు? అర్థమైందా? అమ్మకి నాన్నకి ముద్ద పెట్టలేదంట, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఇట్టాడంట. ఊర్లో ఉన్నవాళ్ళు దుమ్మెత్తిపోతారు. అవునా? అవునా కదా? అందుకని మొదట మనలో, మన సంఘ బిడ్డలలో ఉన్న వారిని మొదట మనం చూడాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఆ తర్వాత బయట వారిని చూడాలి. ఇది ధర్మం చేయడం, ఇది ఉపకారం చేయడం, ఇది మేలు చేయడం, ఇది మన ధనములో పాలు ఇవ్వడం, ఇది సత్క్రియలు అనే ధనం మనం సమకూర్చుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల కొరకైనటువంటి ధనం, పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధుల కొరకు. చరస్థిరాస్తులను నమ్మి కూడా ఆ పరిశుద్ధుల కొరకే చేశారు. అవునా కదా? ఇక్కడ కూడా ఈ కృపలో మీరు అభివృద్ధి చెందాలని అదే పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. అంతేకాదు అపోస్తలుల కార్యాల్లో కూడా చందా ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? పరిశుద్ధులకు ఇవ్వడానికే. ఇక్కడ కూడా ఈ చందా ఎవరికంట? పరిశుద్ధులలో బీదలకు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు మనం బీదలను కటాక్షించాలి. మొదట ఎవరిని కటాక్షించాలండి? చెప్పండి, మొదట ఎవరిని కటాక్షించాలి? సంఘములో ఉన్న వాళ్ళని. మొదట సంఘములో ఉన్న వాళ్ళ విషయములో మనం దాతృత్వం చూపించగలగాలి. శక్తికి మించి చేస్తావో, శక్తి కొలత చేస్తావో నీ ఇష్టం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. ఇది చేయలేని వాళ్ళు ఏమైపోయారండి? దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు అన్నాడు. నేను దప్పిగొంటిని, నాకు దాహమునకు మీరు ఇవ్వలేదు అన్నాడు. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదు అన్నాడు. రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించలేదు అన్నాడు. మేమెప్పుడు చేయలేదు, మేమెప్పుడు చేయలేదు, మేమెప్పుడు చేయలేదు అంటే, మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒక్కడికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఒక్కడికన్నా చేసాడంటారా? చెప్పండి, చెప్పండి. ధనవంతుడు దరిద్రుడు రోగ్గా ఉన్నాడో చేర్చుకున్నాడా? బంధకంలో ఉన్నట్టున్నాడో చేర్చుకున్నాడా? ఆకలితో ఉన్నాడో ఆహారం పెట్టాడా? దప్పికతో ఉన్నాడో నీళ్ళు ఇచ్చాడా? వస్త్రహీనుడిగా ఉన్నాడో బట్ట ఇచ్చాడా? ఆయన అనేదేంటి? ఒక్కడికైనా నువ్వు చేయలే. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ఏ మంచి పని చేయాలన్నాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చే వరకు కూడా మంచి పని చేశాడా? పోనీ యేసుప్రభు చెప్పినా చేశాడా? ఎంత మంచి క్యాండిడేట్సో. ఎవరంటే వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోతామని పరిగెత్తేస్తున్న వాళ్ళంటే వీళ్ళు, భుజాలు ఎగరేస్తున్న వాళ్ళంటే వీళ్ళు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాను నేను. వీళ్ళు ఎక్కడ పోతారు? నరకమే. వీళ్ళు దేవుడు చెప్పింది చేయరు కానీ పరలోకం కావాలంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఉపకారమును ధర్మమును చేయమనవద్దు, ఇది దేవునికి ఇష్టమైన యాగం. బంధకాల్లో ఉన్న వాళ్ళని చూసి చూడలేనట్టుగా ధనవంతుల్లాగా మనం ఉండొద్దు. ఆ యాజకుల్లాగా లేవీళ్ళలాగా మనం ఉండొద్దు. మనం మొదట పరిశుద్ధుల కొరకైనటువంటి ధర్మం చేయగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. ఇది దేవునికి ఇష్టమైనటువంటి యాగము. ఇది చెయ్యకపోతే ఖచ్చితంగా మనం ఏమవుతాం? ఇది చెయ్యాలా చెయ్యక్కర్లేదా? ఖచ్చితంగా చెప్పండి అమ్మా, ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి. చెయ్యని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నరకానికి వెళ్ళిపోయారు కదా. అందుకని మనం పరిచర్య కొరకు మనం గుప్పెలు విప్పేటువంటి అనుభవంలో ఉంటే దేవాది దేవుడు దృష్టిలో మనం ఇష్టమైనటువంటి యాగం చేసేవాళ్ళం అవుతాం. అందుకే దేవుడు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడు, ఇక్కడ మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏంటండి ధనాన్ని సమకూర్చుకోవద్దు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి అర్థం ఉంటుందండి. అలాగైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనం లేదంటారా? చెప్పండి.
చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ధనం సమకూర్చుకోవద్దంటే దాని అర్థం ఏంటంటే దీనికి మీద దృష్టి కంటే మీకు ఆ ధనాన్ని పరలోక ధనంగా సమకూర్చుకోవాలన్న ఆశ మీకు ఉండాలి. ఏమంటే ఆ మనస్సు ఎవరివ్వాలండి? దేవుడు ఇవ్వాలంటారా? అలాగే అయితే ఎంత మంచి వాళ్ళమో మనం. దేవుడి మీద ఎట్టేస్తున్నారా? అయితే ఆ మనసు ధనవంతుడికి దేవుడు ఇవ్వలేదు కాబట్టి దేవుడిది తప్పు. అవునమ్మా? మనందరం సరదాగానే మాట్లాడుకుంటాం. మేము సీరియస్ అయ్యేది లేదు, మీరు సీరియస్ అయ్యేది లేదు. మీరు మా బిడ్డలో, అర్థమైందా? అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏమా? ఎవరన్నారో నేను మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పుడు దేవుడిది కాదు కదమ్మా తప్పు, కాదు కదమ్మా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడో, తప్పిపోయిన కుమారుడికి దేవుడిస్తే మనసు వచ్చాడా? చెప్పండి. దేవుడు ఇస్తే వచ్చాడా? అంటే ఈరోజు నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరికీ దేవుడు ఇవ్వలేదు మనసు. అందుకని నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళు తప్పకుండా దేవుడు ఆ మనసు ఇవ్వలేదు కాబట్టి దేవుడి తప్పు నరకానికి పంపేస్తున్నాడు. కరెక్ట్ అండి? కాదు, మనకి స్వాతంత్రత ఉంది, అది ఎప్పుడు మర్చిపోకండి. సాతానుగాడికి అవకాశం ఇవ్వాలన్నా మనలోనే ఉంటుంది, దేవునికి అవకాశం ఇవ్వాలన్నా మనలోనే ఉంటుంది. ఏమంటే ఎంత ఉంటుందో తెలుసా? డోర్ ఓపెన్ చేయడం నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? నీ ఇంటి డోరు అది చెప్పు. అంటే బాగా అర్థం అవ్వలేనట్టుంది. నీ ఇంటి డోరు నేను ఓపెన్ చేస్తాను, నువ్వు ఓపెన్ చేస్తావు. నువ్వేనా? అవునా? దొంగోడు వచ్చి కొడుతున్నాడు అర్ధరాత్రి 12 గంటలకి. నీ చేతుల్లో ఉందా, నా చేతుల్లో ఉందా? వాడు దొంగోడు అని తెలిస్తే నువ్వు ఓపెన్ చేస్తావా? చెయ్యు. కానీ మీ అక్కో చెల్లో వచ్చి కొడుతున్నారు మధ్యాహ్నం, తీస్తావా? తీవా? అలాగే దొంగోడుకు తీసేవారికి ఏమవుద్ది అంటే చెప్పండి అమ్మ ఒక మాట. దొంగోడుకు తీస్తే ఏమవుద్ది? దోచుకుపోతాడా? అలాగే మనము దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు బాహాటంగా మన హృదయాన్ని మనం తెరుచుకోగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. మనకి స్వాతంత్రత ఉంది. ఎలీషా ఎందుకు చేయగలిగాడు? అతడికి మనస్సు ఉంది దేవుని మీద. జక్కయ్య ఎందుకు చేయగలిగాడు? అతనికి మనస్సు ఉంది దేవుని మీద. ధనవంతుడు ఎందుకు చేయలేకపోయాడు? మనస్సు లేదు. నేను అంటాను, మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. నీకే కనుక మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఉండదా? ఏదో విధంగా మార్గాన్ని కల్పించేసుకుంటావు. మనసు లేదంటే ద్వారం తెరవబడున్న మూసేస్తావు నువ్వు, మనస్సు లేకపోతే. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఖచ్చితంగా దేవుని పక్షపు వారం మనం అయితే, ఆశ కలిగి ఉంటే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడా లేదా? ఒక్కడ చెప్పు. నీకు ఆశ ఉంటే తృప్తిపరచబడతావా? ఆశ లేకపోయినా తృప్తిపరచబడతావా? ఒక్క పాయింట్ చెప్పు నాకు. అవునా కదా? అంటే నీకు మనసు ఉండాలా వద్దా? నీకు ఏదైనా ఇప్పుడు ఈ వాక్యం ఉందా, నీకు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ నీకు చెయ్యాలని మనసు ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభా, నాకు ఆశ ఉంది నాయన, కొన్ని పరిస్థితులు నన్ను వెనక్కి లాగుతున్నాయి తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు, నా ఆశను నువ్వు నెరవేర్చు అంటే దేవుడు ఏం చేస్తాడో చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడో చూపిస్తాను. చివరి మాటగా దేవుడు ఎంత గొప్పోడో చూపిస్తాను నేను. తిమోతికి రాసిన పత్రిక. ఇప్పుడు చూడండి, ఆ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక, ఈ మాట ప్రాముఖ్యం, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. ఈ మాట ఇంకోసారి చదువుతాను చూడండి. యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఇప్పుడు మనం ధనవంతులమా కదా? ఒక్క మాట చూపించేస్తాను. ఇప్పుడు మనం ధనవంతులమా కాదా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇప్పుడు మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు అనేది వాస్తవమా కాదా? జరిగిందా, జరగబోతుందా? ఇప్పుడు ఎవరిని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడైపోయాడు? నన్ను బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన దరిద్రుడు అవ్వడం ఎంత వాస్తవమో, మనము ధనవంతులు అవ్వడం అంతే వాస్తవమా కదా?
అంటే ఇప్పుడు మనం ఎవరు వాక్యాన్ని బట్టి ధనవంతులు. అమ్మయ్య, హల్లెలూయ, దేవునికి స్తుతి కలుగుగాక. అంటే దేవుడు ఇప్పుడు మన ధనవంతులే కదా. ఇక్కడ ఏం రాయబడింది? యెహోమందు ధనవంతులైన వారు తిమోతికి రాసిన పత్రిక. అంటే మీరు ధనవంతులైన వారి గురించి చెప్తున్నాడు. ఈ మాట మన గురించి కాదనుకుంటారని ఇంత చెప్పాను. అంటే లేఖనాలు బాగా పరిశీలించాలి కదా మనం. లేఖనాలు పరిశీలిస్తున్నప్పుడు ధనవంతులైన వారు, యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నారు. మేము ధనవంతులం కాదు, ధనవంతుల కొరకు చెప్పాడు. అందుకనే ధనవంతులే ఇప్పుడు ఏం చేయాలి? మేలు చేయాలి. అందుకే ధనవంతులే ఔదార్యం కలిగి ఉండాలి. అందుకే ధనవంతులు ఇతరులకు పాలు ఇవ్వాలి. అంటే మరి బీదవరాలు ఇచ్చిందా లేదా? అంటే దేవుని బట్టి ఆమె ధనవంతురాలే కదా. హల్లెలూయా. ఎందుకు? ఏం ధైర్యమో తెలుసా? మన దేవుని వాక్యం నిమిత్తం ఆయనను విశ్వసించి అడుగులు ముందుకేస్తే మనకు ఏ కొదువ ఉండదు అనే ధైర్యం. అందుకే కదండి 5 రొట్టెలు 2 చిన్న చేపల కొదువు ఉందా? హల్లెలూయా. కొదువు లేదు. తొట్టులో పిండి తక్కువగా ఉంది, బుడ్డులో నూనె తక్కువగా ఉంది, వాళ్ళ కొదువు ఉందా? కొదువు లేదు. ఎలీషా గారి దగ్గరికి ఆయన 100 మంది, ఈయన 101, అంతమంది తినాలి గెహాజీతో పాటు. అలాంటిది చేతిలో కానుకొచ్చింది, ఆయన కొదువు ఉందా? ఎందుకు కొదువు లేదో తెలుసా? ధనవంతులుగా చేసిన దేవుడు మనకున్నాడు. లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మనకున్నాడు. ఏమీ లేకున్నను ఉన్న దానిలో సంతృప్తి కలిగి బ్రతకగలిగేటువంటి కృపను ధారాళంగా దయచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అందుకే బీద విధవరాలు ధైర్యం ఏంటి? బీద విధవరాలు ధైర్యం ఏంటి చెప్పండి? మనలాంటి వాళ్ళం అయితే ఒకవేళ అయ్య బాబోయ్ నా జీవనం ఇది, తినాలా, తాగాలా, మందులు కొరుక్కోవాలా, అది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలా అని అంటామనమా? అనుకోమా? అసలు మామూలుగా అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. అందుకే కదండి సారీపేత విధవరాలు ఏం చేసింది? సాకులు చెప్పింది కదా. నేను అన్నది కరెక్టే కదా, తప్పు కాదు కదా. ఈ వాక్యం అంతా మీరేదో తెచ్చి నాకు ఇచ్చేయండి, నాకు ధనం సమకూర్చుకుంటాను అన్నట్టుగా ఏమైనా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది. కాదు కదా, మీరే కదా, మీ ధనమే కదా, అది నాది కాదు కదా. అమ్మయ్య. ఇప్పుడు చూడండి, ఏ ధైర్యం అంటే బీదవరాలకి? దేవుని మీద ధైర్యం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం. అందుకే ఇక్కడ భక్తుడు ఏ సంబోధిస్తున్నాడో తెలుసా? సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడి. ఆ నమ్మకం ఉంచమని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు? మీరు దాతృత్వం కలిగి ఉండాలి, పరలోకములో ధనం సమకూర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఉందా లేదా కాదు మ్యాటర్, దేవుని యందు విశ్వాసం మనకే. హల్లెలూయా. దేవుని వాక్యం యందు విశ్వాసం మనకే, దేవుని మాట యందు విశ్వాసం మనకే. ఆ మాటను నమ్ముకోలేని ధనవంతుడు ఏమైపోయాడు చెప్పండి? ఆ మాటను నమ్ముకోనని ధనవంతుడు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు, నిత్య నరకాగ్నిపాలైపోయాడు. ఆ మాటని నమ్ముకున్నటువంటి మనం ఏమవ్వాలి? ఇప్పుడు నిత్య రాజ్య వారసులం కాగలగాలి. ఇప్పుడు ఒక అద్భుతం చెప్తాను మీకు. ఆ అద్భుతం ఏంటో తెలుసా? మనం దీని విషయంలో, ఈ ధనం విషయంలో మమకారాన్ని పెట్టుకోకూడదు. ఈ ధనం మీద మన మనస్సును కేంద్రీకరించకూడదు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏం ధరించాలో మన దేవునికి తెలుసు. కాబట్టి మనకి ఏది దేవుడు తక్కువ చేయడు. ఉన్న దాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఉన్న దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్న దానిలోనే చేయొచ్చు, లేదా శక్తికి మించి కూడా దేవుని వాక్యాన్ని బట్టి చెయ్యగలగాలి. ఇది దేవుడు మనకిచ్చేటువంటి కృప. అందుకే దీన్ని ఏమన్నాడో, ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి చెందాలని నేనేం చేస్తున్నాను? ఆశపడుతున్నాను. నేను మీకు బోధిస్తున్నాను. మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందారు. అయితే మీకు ఒకటి కుదువుగా ఉందా లేదా? చెప్పండి. అతను ఏమన్నాడు? నువ్వు అన్ని గైకున్నావా? అన్ని గైకున్నానా? అయితే నీకొకటి కుదువుగా ఉంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో మీరు ఎలాగ అభివృద్ధి చెందారు, ఆఖరికి విశ్వాసంలో, ఉపదేశములో, సమస్త జ్ఞానములో, దైవజనుని ప్రేమించటంలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? అభివృద్ధి. హల్లెలూయా.
కానీ వీరిలో ఏం లేదంట, చెప్పండి, ఏం లేదు వీళ్ళలో? పరలోక ధనం సమకూర్చుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆవశ్యకమైనటువంటి మాట కొరింథీయులతో రాస్తున్నాడో, మీరు వీటన్నిటిలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి చెందండి. హల్లెలూయా. ఎరడోని క్యాంపస్ సంగమా, దేవుని మాట ఏంటో తెలుసా? మీరన్ని విషయాలలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి చెందుదురుగాక. హల్లెలూయా. మన సంఘంలో కొందరు పరిచర్య ధర్మం అని పరిచర్య కొరకు చందా ఇచ్చేవాళ్ళు కూడా, కానుకిచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మన సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కాదు, వేళ్లతో లెక్క పెట్టచ్చు. ఎవరితో? అందుకేనేమో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వేళ్లతో లెక్క పెట్టచ్చు. ఎవరెవరున్నారో మీరు గుండెల మీద చెయ్యేసుకోగలరు. అమ్మయ్య నేనున్నానమ్మా. మన పోకడు ఇప్పుడైతే కూడా అమ్మయ్య ఒకవేళ నేను ఇందునేమోలే, పరలోకం నాకు లోటు లేదులే అనుకుంటారు. కానీ ఇవ్వలేని వాళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు? అయ్యయ్యో నాకు ఈ కృప లేదు. ఏం లేదు? నాకు ఈ కృప లేదు. కానీ మనం హెచ్చుగా కూర్చుకోవలసింది ఇక్కడ కాదు, హెచ్చుగా కూర్చుకోవలసింది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన సహోదరులు ఎవరు? మొదట మన సంఘం, తర్వాత అన్యజనులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు. శక్తికి మించి చేయడం అంటే శత్రువులకి చేయడం కూడా ఉంది. హల్లెలూయా. శత్రువులకి చేస్తే శక్తికి మించి చేసినట్టు. అంటే నేననేది ఏంటంటే, మన సంఘంలో మనకు శత్రువులు ఉన్నారా లేదా? నాతో చెప్పకూడదు అలాంటివి నాతో చెప్పకూడదు. తేలిగ్గా చెప్పేశారు కనుక. విచిత్రం ఏంటంటే సంఘస్థులు శత్రువులు ఉంటారు. పక్కన కూర్చున్న లెగిసిలిపోయి శత్రువులు ఉంటారు. పక్కన కూర్చుంటే లెగిసిలిపోతే పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో, నీ కక్కలేక మింగలేక కూర్చున్న శత్రువులు ఉంటారు. మన సంఘంలో అలాగున ఉన్నారా లేరా చెప్పాలి. మరి నేను ఇప్పుడు లేనందుకు దేవునికి స్తుతి కలుగుగాక. ఇక ముందు ఉండకూడదు గాక. దేవునికి స్తుతి కలుగుగాక. దేవుడు ఏంటంటే ఉత్సాహముతో ఇచ్చువాడిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పిసిరుగొట్టుతనంతో ఏం చేయకూడదంట, పిసినారితనంతో ఇవ్వకూడదంట. ఆ మాట కూడా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి అమ్మా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసిరితనంగా ఇయ్యక ధారాళంగా ఇవ్వనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమా చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీ ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది చదువుకురండి మీరు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8-9 చదవండి చాలు. 8-9 చూడండి అమ్మా. ఎలా ఇవ్వకూడదంట? పిసినారితనంగా ఇవ్వకూడదు, ఫోర్స్ఫుల్గా ఇవ్వకూడదు. అంటే ఎందుకు ఇవ్వకూడదు? అబ్బే ఇవ్వకపోయినా పర్లేదని కాదు అని అర్థం. ఎందుకు ఇవ్వకూడదు అలాగంటే, అననీయ సప్ఫీరాలు ఎలా ఇచ్చారు? ఏమన్నా వద్దా మరి ఎందుకు ప్రేరేపింపడ్డా? వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు, బాగోదు. పాస్టర్ గారు మళ్ళీ అందరూ ఇచ్చారు ఈవిడ ఇవ్వలేదు అనుకుంటారని, ఈయన ఇవ్వలేదు అనుకుంటా. అందుకే వద్దు. ఇది ఖచ్చితంగా చేయవలసి ఉన్నది. కానీ పిసినారితనంగా
ఫోర్స్ఫుల్గా కాదు. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడండి ఇక్కడ. వెదజల్లి అభివృద్ధి పొందిన వారి కలరు. నేనేమన్నాను తెలిసిందాక? సమస్తము ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మికించుడి. నిజంగా ఇలాగ ఇచ్చేవాళ్ళకంట దేవుడు చూసుకుంటాడని ఉంది ఇక్కడ. అర్థమైందా? కొంచెం ఉన్న విస్తారంగా దేవుడు చూసుకుంటాడని ఉంది. అందుకే మీరు 8, 9 అధ్యాయాలు చదవండి దయచేసి, చదివించుకోండి దయచేసి. ఇక్కడ నేను చెప్పినటువంటి వాక్యం శబరి అంతా కూడా కాదని కానీ లేదని కానీ చెప్పజాలకుండా ఉంది ఇక్కడ. హల్లెలూయా. అందుకని ఎవరో కూడా హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను, ఉత్సాహంగా ఇచ్చువానని దేవుడు ఏం చేస్తాడో? ప్రేమించును. విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అలాంటప్పుడు మనం చేసే కార్యాల మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. చూడండి, ఇస్సాకంట కరువు దినాన విత్తనం విత్తినప్పుడు ఆశీర్వాదం ఎవరిచ్చాడు? అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడి యందు నమ్మకం ఉంచితే సమస్తమును ధారాళంగా దయచేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకున్న దాన్ని దీవిస్తాడు దేవుడు. మనం అనుకుంటాం ఇందులో ఉన్నది ఇందులో తీసాం అనే మనసు మనకు ఉండకపోతే దాన్ని మరింతగా పూడుస్తాడు దేవుడు. ఇది మా అనుభవాల్లోని చెప్తున్నాం. దేవుడికి స్తుతి. ఎందుకో తెలుసా? మన దేవుడు ఒక అద్భుతం గనక. ఎందుకంటే మన దేవుడు ఒక ఆశ్చర్యం, ఒక మహాశ్చర్యం, ఒక సూచిక క్రియ. అందుకే ఇహమందు ధనవంతులైన వారు ధనము యందు నమ్మిక ఉంచగా, ఇది అస్థిరమైన ధనం గనుక సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడి. హల్లెలూయా. సుఖంగా అనుభవింపజేస్తాడు. హాస్పిటల్ పాలైపోతే ఎన్ని అయిపోతాయండి డబ్బులు? ఒక మాట ఉదాహరణ. హాస్పిటల్ పాలైపోతే ఎన్నండి? అది ఆయాసంతో దుఃఖంతో పోయినట్టేనా? ఆయాసంతో గంగావతి వెళ్ళాలి, కాటికి వెళ్ళాలి, ధారవాడ వెళ్ళాలి, రాయచూరు వెళ్ళాలి, ఆయాసంతో దుఃఖంతో. అప్పుడు ఈ డబ్బులన్నీ ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కానీ నిజంగా దేవుడి మీద కనుక నీకు విశ్వాసం ఉంటే అలాంటి వాటి విషయంలో చూచుకోడా? అవి అర్థంగా పోయేదాన్ని చూచుకోడా? నువ్వేమో నీ ధనంలో ఇతరులకు పాలిస్తే నీ ధనం విషయంలో దేవుడు చూచుకోడా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు దేవుడే. హల్లెలూయా. నీకున్న దాన్ని నీకు సుఖంగా అనుభవించడానికి కార్యసిద్ధిని కలుగజేవాడు దేవుడే. ఎప్పుడు? మనకి ఎంత ఉందా కాదు, దేవుడిచ్చినటువంటి మాటను బట్టి ముందుకు అడుగులు వేస్తే, ఆయన అడుగు జాడల్లో మనం నిలబడితే మన అడుగులను తడబడనియ్యడు. ఇటు కృపలో దేవదేవుడు నిన్ను నన్ను మనందరినీ నడిపించి నిలబెట్టునుగాక.